ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద అప్పట్లో ఆల్రెడీ ఇందాక నేను చెప్పినట్టుగా కింది స్థాయిలో అంటే సరే ఓకే వెళ్తూ ఉంటారు, వాళ్ళ అవసరాలు, స్థానిక అవసరాలు, రాజకీయ ఒత్తిళ్ళు, మనుగడ వీటి కోసం. ఈ కోటరీ మొత్తం కదులుతోంది. దానికి ఎగ్జాంపుల్ విజయసాయి రెడ్డితో మొదలైంది కదా. ఇక ఆ తర్వాత వీళ్ళందరూ లైన్లో ఉన్నారు. ఇప్పటికే చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. మనకి అధికారికంగా చెప్పలేకపోయినా అనధికారికంగా చాలా సమాచారం మనకు అందుతూనే ఉంటుంది, ఎవరెవరు ఎటు చేస్తారు అని చెప్పేసి. సో వీళ్ళందరూ ఇలాగే వెళ్ళిపోతే వైసీపీ ఫ్యూచర్ ఏంటనేది ఒక ప్రశ్న. మొన్న ఈ మున్సిపాలిటీల్లో లేకపోతే ఈ మండల పరిషత్తుల్లో 1-2 జిల్లా పరిషత్తుల్లో వైస్ చైర్మన్లు లేకపోతే ఉపాధ్యక్షులు ఇలాంటి వాళ్ళు చనిపోవడం వల్ల లేకపోతే ఇంకో రకంగా ఖాళీలు అయితే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి దాంతో వాళ్ళే గెలిచారు. దానికి వీళ్ళు సాక్షి పత్రిక కానీ వీళ్ళు కానీ చేసుకున్న ప్రచారం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా క్లీన్ స్వీప్ వైసీపీదే. వాళ్ళ ఎంపీటీసీలే ఉన్నారు అక్కడ. నిజానికి కూటమి ప్రభుత్వం వాళ్ళందరినీ బయటికి లాగే ప్రయత్నం, అట్రాక్ట్ చేసే ప్రయత్నాలు జరగలేదు కాబట్టి వాళ్ళోళ్ళే మళ్ళీ అక్కడ ఆ పదవుల్లో కూర్చున్నారు. దానికి క్లీన్ స్వీప్ అని ప్రచారం చేసుకున్నారు. సరే అదొక పార్ట్. కింది స్థాయిలో అది జరుగుతుంది కానీ పై స్థాయిలో కోటరీ అంతా ఇలా వేరే వాటికి వెళ్ళిపోతే మీరు వైసీపీ ఫ్యూచర్ని ఎలా ఆలోచిస్తున్నారు? ఆయన అన్నట్టుగా పార్టీ రాష్ట్రానికి అవసరం లేదు అన్నట్టుగా మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా? వెంకటకృష్ణ గారు మీరు పెట్టినట్టు వైసీపీ కేల్ కథమేనా అనేటటువంటి దానికి ఖచ్చితంగా కేల్ కథం అవుతుంది అనడానికి చాలా సూత్రాలు మన ఫ్యూచర్ ఎలా కనపడుతుంది అనడానికి చాలా చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు, అదేదో స్కిల్ కేసు సరైన ఆధారాలు లేదు చేసినప్పుడు మొత్తం ఊరువాడ ఇతర దేశాలతో సహా పెద్ద ఎత్తున నిరసనలతోటి ఉద్యమాలు జరిగాయి. అవును. ఎంపీగా లావు కృష్ణదేవరాయలు గారు లోక్సభలో ఈ దేశంలోనే అత్యంత దారుణమైన మద్యం కుంభకోణం జగన్ చేశాడు అని చెప్తే ఒక ప్రెస్ మీట్ పెట్టి చేతులు దులుపుకున్నారు. అవును. ఒక నిరసన కానీ మేము ఏ తప్పు చేయలేదు మద్యం విషయంలో అనేటటువంటి వీధుల్లోకి వచ్చి మాట్లాడేటటువంటి పరిస్థితి కానీ ఆ పార్టీకి లేదు. మీరు ఏ స్కామ్ అయినా లోక్సభలో మాట్లాడండి, రోడ్ల మీద మాట్లాడండి, ఒక్కడంటే ఒక్కడు బయటికి వచ్చి మేము దీనిపైన బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పేటటువంటి నాయకుడు ఆ పార్టీలో ఒక్కడు ఉన్నాడేమో చెప్పమనండి. అవును. అంటే సినిమా జరిగిందేంటో అందరికీ తెలిసిపోయింది. 30 ఏళ్ళ అధికారంలో ఉంటాము, వై నాట్ 175 దీనితోటి ఆయన అందరినీ కూడా ముగ్గులోకి ఎలా దించి దోపిడీ అనేటటువంటిది వాళ్ళని ఒక పావులుగా పెట్టేసి ఏ రకంగా సాగించాడనేటటువంటిది అది బొమ్మ తిరగబడిన తర్వాత కానీ వీళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి ఇవాళ ఇది